బోనాల సంబరాలకు సర్వం సిద్ధమైంది. భాగ్యనగరంలో బోనాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి 20 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బోనాలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మేడ్చల్ ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల పండుగను వైభవంగా చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. దేవాలయాల అలంకరణ, పట్టు వస్త్రాల కొనుగోలు, బోనాల సమాచారాన్ని చెప్పే పుస్తకాల ముద్రణ, అంబారీ కోసం ఏనుగు సేవల వినియోగం, విద్యుత్, సాంస్కృతిక, సమాచార ప్రసార సంబంధాలు, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు సిబ్బంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా బోనాల సంబరాలు నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. గోల్కొండ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. గోల్కొండ ఏరియాలో శానిటేషన్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఇక 14 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ ని పెడుతున్నామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళ చర్యలు తీసుకుంటారు. శానిటేషన్ విషయంలో కూడా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. మీరు లోపలికి రావడం, బయటికి పోయే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అది నిజంగా కూడా తొక్కిసలాట, తోపులాట కాకుండా మరి ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మీ మీద ఉంది. పోలీస్ వాళ్ళ అబ్జర్వేషన్లోనే బ్యారికేడ్స్ పెట్టాలని చెప్పారు. ఎందుకంటే ఆ థీమ్ అనేది వాళ్ళే కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఎటు పడితే అటు వెళ్లకుండా ఉండేటట్టుగా బ్యారికేడ్స్ నిర్మాణము పోలీసు ఇక్కడ మీ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరుగుతుంది. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. కాబట్టి వాళ్ళు డీవియేట్ అవ్వకుండా పబ్లిక్ విత్ ఇన్ ద బ్యారికేడ్స్ లోనే వాళ్ళు ఉండే విధంగా మీరు డిజైన్ ఇవ్వండి. అదే డిజైన్ లో మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలని అది వాళ్ళు చర్యలు తీసుకొని 100% పెడతారు. ఒక విఐపీస్ ఎక్కడైతే ఎంటర్ అవ్వడానికి మీరు పెడతారో అక్కడ మాత్రమే ఆ గ్రిల్ బాపతివి ఇటు అటు జరపెట్టి పెట్టండి. అక్కడ ఎక్కువ బందోబస్తు పెట్టండి. మీ ట్రాఫిక్ కంట్రోల్ను బట్టే ఇక్కడ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి మీరు స్పెషల్ కాన్సన్ట్రేషన్ తోటి, అడిషనల్ ఫోర్స్ తోటి ఇక్కడ భక్తులకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్